1వ తారీఖు వేతనాలు పడే ఉండేది. కానీ ఈరోజు 8వ తారీఖు అయినా ఇంతవరకు నందిగామ మున్సిపల్ కార్మికులకి వేతనాలు పడలేదు. దీనికి ప్రధానమైన కారణం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మేము ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఈ వేతనాలు అనేది పడుతాయి, కానీ నందిగామ మాత్రం ఈ వేతనాలు పడకుండా పెండింగ్ పడుతుంది. ఈ వేతనాలనే ఆధారపడి మున్సిపల్ కార్మికులంతా జీవనం జీవిస్తూ ఉన్నారు. మరి చాలామంది బయట అప్పులు తెచ్చుకొని 1వ తారీఖు 2వ తారీఖు వడ్డీలు కట్టే పరిస్థితి కార్మికుల దగ్గర ఉంది. ఇప్పుడు 8వ తారీఖు అయినా ఆ జీతాలు రాకపోవటం వల్ల వడ్డీలు ఎక్కడైతే తెచ్చుకున్నారో వాళ్ళు అదనపు వడ్డీ వేసి మీరు ఇవ్వాలని చెప్పేసి కార్మికుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖునే మున్సిపల్ కార్మికుల వేతనాలు వేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్ అకౌంట్లకు సంబంధించి కూడా గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, తర్వాత మళ్ళీ 2వ కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చింది, 279 జీవో తీసుకొచ్చి 3 అకౌంట్లు పిఎఫ్ అకౌంట్లు ఉండటం వల్ల వాళ్ళు ఏదైతే సొమ్ము వాళ్ళ దగ్గర నుంచి కట్ అయిన పిఎఫ్ ఉందో అది తీసుకోవాలంటే ఏ అకౌంట్లో డబ్బులు ఉండేవో కూడా అర్థం కావట్లా. 3 అకౌంట్లని ఒక అకౌంట్గా చేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు కూడా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెబుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడా కూడా అమలు కావట్లేదు. మొత్తం ఎక్కువ మంది ఎస్సీలు, దళితులు, పేదలు వాళ్ళు రోజువారీ రోడ్డు మీద ఉన్నటువంటి మురికి మొత్తం ఎత్తేసేటువంటి పేదలు ఈరోజు కరెంటు బిల్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల కింద 200 యూనిట్ల లోపుండా ఫ్రీ అని చెప్పేసింది. కానీ ఎక్కడా కూడా ఈ కార్మికులకు అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. అందరూ కరెంటు బిల్లులు కడుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ మీరు ప్రభుత్వ